హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రామాయణ సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇంటి విషయమై కేసు పెట్టాను అని చెప్పేసి వెళ్తూ ఉండగా వాళ్ళని రౌడీలు అయితే వెంబడించి గుద్దేస్తారన్నమాట. ఇక ఇద్దరు అయితే కింద పడిపోతారు. ఇక రౌడీలు అయితే అక్షయ్ని కాలర్ పట్టుకుని కొట్టబోతూ ఉండగానే కవని అయితే రే వదలండ్రా అని చెప్పేసి, నా భర్త కాలర్ పట్టుకుంటావా ఈడియట్, ఎంత ధైర్యరా నీకు అని చెప్పేసి ఆ రౌడీని అయితే కొడుతుందనమాట. ఇక కొడుతూ ఉండగానే ఇక రౌడీలు అయితే ఏంటే పెద్ద యాక్షన్ హీరోయిన్లో రెచ్చిపోతున్నావు, ఎంత ధైర్యమే నీకు, కాలర్ పట్టుకుంటేనే లాగి పెట్టి కొట్టావు కదా, ఇప్పుడు నీ మొగుడిని కొల్ల పొడుస్తావు చూడు అని చెప్పేసి కొడుతూ ఉంటారనమాట. ఇక అవని అయితే రే వదలండ్రా అని చెప్పేసి మధ్యలోకి అయితే దూరుతుందనమాట. వాళ్ళైతే ఇంకా అవనీని అయితే నెట్టగానే ఇక వెళ్ళి కింద పడిపోద్ది అనమాట. ఇక అది చూసి అక్షయ్కి అయితే ఎక్కలేని కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. నా భార్య పని చేయి చేసుకుంటారా అని చెప్పేసి ఇక వాళ్ళని అయితే బాగా కొడతాడు రౌడీల్ని. ఇక చేతికి ఒక కర్ర దొరికేసరికి వాళ్ళని ఉరికించి అయితే కొడతాడనమాట అక్షయ్. దెబ్బకు వాళ్ళు అక్కడ నుంచి అయితే పారిపోతారు. ఏవండి మీకేం కాలేదు కదా అని చెప్పేసి అవని అనగానే నాకేం కాలేదు, వాళ్ళు కారణం లేకుండా మనతో గొడవ పడ్డారంటే మనల్ని ఆపడానికి మనం స్టేషన్కి వెళ్తున్నామని తెలిసి ఎవరో కావాలనే ప్లాన్ చేశారని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. అవునండి, వాళ్ళు చక్రధర్ బాబాయ్ మనుషులు అయి ఉంటారు కదా అని చెప్పేసి అవని అయితే అంటుంది. ఖచ్చితంగా వాడే పంపి ఉంటాడు, మనం అస్సలు తగ్గొద్దు, వెళ్దాం పద అని చెప్పేసి స్టేషన్కి అయితే వెళ్తారనమాట. ఇక స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఉంటుంది. కొత్త ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న పోలీస్ అతను అనమాట. అక్రమార్కులు ఆట కట్టిస్తా అని చెప్పేసి ఫైల్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో పోలీస్ స్టేషన్కి అవని అక్షయ్ వాళ్ళు అయితే వస్తారనమాట. ఈ కొత్త ఎస్ఐని చూసిన అక్షయ్ అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి నవ్వుతూ పలకరిస్తాడు. ఇక ఆ మాటతో ఎస్ఐ అయితే ఏమన్నావు సార్, నన్ను సార్ అని పిలుస్తున్నావు ఏడురా నువ్వు, ఎగ్జామ్ అప్పుడు నన్ను నిద్రపోకుండా దగ్గరుండి మరీ చదివించావు కదరా, అలాంటిది నన్ను సార్ అని పిలుస్తున్నావేంటా రాస్కెల్ అని చెప్పేసి అక్షయ్ని అయితే హక్ చేసుకుంటాడనమాట. రే నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక ఎస్ఐ అయితే నా ఒంటిపైకి కాకి డ్రెస్ వచ్చిందంటే నీ వల్లేరా, వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా అని చెప్పేసి అవనీని అయితే పరిచయం చేసుకుంటాడు. మీకు ముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నా కాంటాక్ట్ లిస్ట్లో నీ నెంబర్ మిస్ అయిందని చెప్పేసి అక్షయ్ అనగానే అయినా నువ్వైనా కాల్ చేయొచ్చు కదరా అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. నేను ట్రై చేశాను కానీ నీ నెంబర్ కలవడం లేదని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. ఇక ఎస్ఐ అయితే హో సారీ రా, నేను జాబ్లో జాయిన్ కాగానే నెంబర్ మార్చేసా అని చెప్పేసి చెప్తాడనమాట. మన ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఇక్కడికి ఎస్ఐగా వస్తుందని చెప్పారు, అది చూసే నేను కలవడానికి వచ్చానని చెప్పేసి అక్షయ్ అయితే చెప్పగానే ఓ నన్ను విష్ చేయడానికి వచ్చావు అన్నమాట అని చెప్పేసి అనగానే దాంతోపాటు మా సమస్య పరిష్కారం కోసం కూడా నీ దగ్గరకు వచ్చా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ముందు నీ సమస్య ఏంటో చెప్పురా అని చెప్పేసి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటాడు ఎస్ఐ. ఇక తర్వాత వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయితే రికార్డ్ చేస్తాడనమాట. ఇక అప్పుడే స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ అయితే చక్రధర్కి అయితే ఫోన్ చేసి మీరు చెప్పిన వాళ్ళు స్టేషన్కి వచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారని అని చెప్పేసి చెప్పేస్తాడనమాట. ఇక అవని అక్షయ్ వాళ్ళైతే చక్రధర్ గురించి చెప్పగానే దీని అంతటికీ కారణం అతనే, ఒక ఫైనాన్షియల్ సాయంతో ఇదంతా చేయించాడని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు, వాడు మా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు, ఫోన్ కూడా పనిచేయడం లేదని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఎంతలో తప్పించుకొని తిరుగుతున్న ఆ ఫైనాన్షియర్ని లాక్కుచ్చి మరి పోలీసుల ముందు నిలబెడతాడు అక్షయ్ వాళ్ళ తమ్ముడు కమల్. ఇక అతను చూడగానే అక్షయ్ అయితే వీడే అబ్బి ఆ ఫైనాన్షియర్, వీడు నీకెలా దొరికాడరా అని చెప్పేసాను. కానీ పాపం పండితే ఎవరైనా దొరకాల్సిందే, వీడు మారిన కొత్త ఇంటికి నేను వర్క్ చేయడానికి వెళ్ళాను అన్నయ్య, అక్కడ వినిపించాడు, 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చా అని చెప్పేసి కమల్ అయితే చెప్పగానే రే నీలాంటి వాళ్ళకి నాకు తొలగిస్తే కానీ నిజాలు చెప్పరు అని చెప్పి నాకు తెలుసు, వయసులో పెద్దవాడి కాబట్టి నీకు అన్ని మర్యాదలు చేస్తావులే, వీడికి కంటిన్యూగా కోటింగ్ ఇవ్వండి, రిపేర్ చేయడానికి పనికి రాకుండా మక్కలు ఎరగొట్టండి అని చెప్పేసి ఆ కొత్త ఎస్ఐ అయితే చెప్తాడనమాట. ఇక ఫైనాన్షియర్ అయితే సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్, హార్ట్ పేషెంట్ కూడా, నన్ను కొట్టొద్దు సార్, మీరు కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతాడనమాట. ఇక ఎస్ఐ అయితే ఇన్ని జబ్బులు ఉన్నాడివి టైంకి మందులు వేసుకోవాలి కానీ ఇలాంటి పనులు ఏంట్రా, ఫోర్జరీలు చేసి ఆస్తులు లాగేస్తావా అని చెప్పేసి నాకు కొడతాడనమాట. ఇక అతనైతే నాకేం తెలియదు సార్, నన్ను భయపెట్టి నాతో ఆ చక్రధర్ ఇవన్నీ చేయించాడు, కాళ్ళంటే చూపిస్తాను సార్ అని చెప్పేసి ఆ రోజు రికార్డ్ చేసిన వీడియోని అయితే చూపిస్తాడనమాట ఫైనాన్షియర్ ఎస్ఐకి.
నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే ఈ పని చేయాల్సిందే, లేదంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి చక్రధారి అయితే బెదిరిస్తాడు. ఇక దాంతో తప్పక ఒప్పుకున్నాను సార్, ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా ఉందని చెప్పేసి పల్లవి వీడియో కూడా చూపిస్తాడనమాట అతను. మా డాడీ చెప్పినట్టు చేయకపోతే నీ శాలరీ లేచిపోవడానికి మా డాడీ అవసరం లేదు, నేనే చంపేస్తానని చెప్పేసి పల్లవి బెదిరించిన వీడియోని కూడా చూపిస్తాడనమాట. అది చూసిన కమల్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతకీ ఎవరేమో అని చెప్పేసి ఎస్ఐ అయితే అడగగానే అది నా పెళ్ళం అని చెప్పేసి చెప్తానమాట. పల్లవి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా కమల అని చెప్పేసి అక్షయ్ అయితే బాగా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఈ వీడియో ఆధారంగా చక్రధర్తో పాటు మీ వైఫ్ పల్లవిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఎస్ఐ అయితే చెప్పగానే కమల్ అయితే అరెస్ట్ చేసి ఏం చేస్తారు సార్, మీరు బాగా మేపుతారు అంతే కదా, కొన్నాళ్ళకి మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి కుట్రలే చేస్తారు, కలుపు మొక్కలను ఎరువు వేయకూడదు, పీకి పారేయాలి, ఇప్పుడు నేను అదే చేస్తానని చెప్పేసి కోపంగా ఇంటికైతే వెళ్తాడనమాట. ఇక వెనకాలే అవని అక్షయ్ వాళ్ళు కూడా ఆగరా ఆగరా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళ బైక్ అయితే ఆగిపోద్ది అనమాట. వీడు అసలు మూర్ఖుడు ఏం చేస్తాడో ఏంటని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక పల్లవి గురించి ఎన్ని నిజాలు తెలిసినా కూడా నేను ఇందుకే చెప్పలేదండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే చక్రధర్ని అయితే అరెస్ట్ చేయిస్తూ ఉంటారనమాట అవని అక్షయ్ వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.